నమస్కారం. హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. గన్నవరం మండలానికి చెందిన గ్రామాలకు చెందిన రైతు సోదరులకి మోటార్లు అందజేయడం జరిగింది. గతంలో 2019లో నేను 14-18 మోటార్లు కొనిచ్చిన పరిస్థితి. ఆ రోజు తర్వాత రైతుల దగ్గర మోటార్లు లేవు, అంతకుముందు పెట్టినట్టు తీసుకెళ్ళిపోయారని చెప్పి వచ్చి మా కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే మేము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కూడా నేను చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మోటార్ల సమస్య వస్తే మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పాను. నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి నా సొంత ఖర్చులతో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి మోటార్లు ఇవ్వడం జరుగుతుంది. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో ఇచ్చిన మాట మేరకైనా ఇవ్వని మాటకైనా కష్టపడి పనిచేస్తాను. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ 1 సంవత్సరం పనిచేస్తే నేను ఈ జిల్లాలో కౌలు రైతులు చనిపోయినా రైతుల జన్మలో ₹1,00,000 ఇచ్చాను. ఎద్దు చనిపోతే 25,000 ఫ్రీగా ఇచ్చాను. అలా ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం ఎంత చేసినా తక్కువే నేను భావిస్తూ రైతు సోదరులకి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఈ మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారికి, అలాగే కాయకృష్ణ ప్రసాద్ గారికి, వరకుమార్ గారికి, చిత్తూరు శాసనసభ్యులు మిత్రుడు జగన్కి, అలాగే కొండ్ర మురళి గారికి, అలాగే నాయకర్ గారికి, అలాగే పేరు పేరున దాదాపు 13 మంది శాసనసభ్యులు వచ్చారు. అందరికీ గన్నవరం నియోజక ప్రజల తరఫున, నా తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తాను. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి గతంలో ఎప్పుడూ లేనంతగా 37,628 ఓట్ల మెజార్టీతో మన శాసనసభకు ఎన్నుకున్న గన్నవరం ప్రజలు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు అని మహానుభావులు గట్టింది. ఇక్కడ ఎలాంటి పనికిమాలిన పనులు చేయనని, ఆ మహానుభావ స్థాయిలో పనిచేయకపోయినా కనీసం ఆ స్థాయిలో పనిచేస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట కట్టుబడి అశోక్ లైలాండ్ కంపెనీని నేనే తీసుకొచ్చాను. సగర్వంగా చెప్తున్నాను. లోకేష్ బాబు దాన్ని ఓపెన్ చేసి వచ్చేదాంట్లో అలాగే దాదాపు 150 నుంచి 160 మంది కంపెనీ ఓనర్లు జీడిమెట్ల నుంచి వచ్చి మాకు స్థలం కావాలని మన గన్నవరం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. రాబోయే కాలంలో ఏపీలో నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా మల్లవల్లిని తీర్చిదిద్దే ఎన్నికల హామీలో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే నేను ఈసారి పోటీ చేయను, ఓటాడనని చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో లైలాండ్ రావడంతో 7,000 అవుతుంది. ఇంక 8,000 అసలు మ్యాటర్ కదా. 20,000 25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తీరుతాం. అలాగే సూపర్ 6 నేను ఇచ్చిన పథకాల్లో భాగంగా రామవరపూడి దగ్గర, ఎన్నికపడి దగ్గర వంతెన కానీ, ఏలూరు కాలం 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని లింక్ ప్రాజెక్ట్ కానీ, అలాగే బ్రహ్మలింగ చెరువు రిజర్వాయర్ చేయడం కానీ, ఈ 3 ఇవాళ ముఖ్యమంత్రి గారితో శాసనసభలో ఆయనకు లెటర్లు ఇచ్చా. ఎట్టి పరిస్థితుల్లో అవి కూడా చేసి తీరుతాం. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక MNC కంపెనీలో తీసుకొస్తే ట్రై చేస్తా. అన్ని శాఖల మీద సమీక్షలు చేసి దాదాపు 19 రోజులు నేను సమీక్షలు చేశాను. గ్రీవియన్స్ డే పెట్టి జిల్లా కలెక్టర్ గారిని, పోలీస్ అధికారులని, అందరూ అధికారులను పిలిచి గన్నవరం అసెంబ్లీ కన్వెన్షన్ పెడితే 5,000 మంది వచ్చి అర్జీలు ఇచ్చిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో భూ దోపిడీలు, భూ కబ్జాలు, ₹3 కోట్ల క్యాష్ రిజిస్ట్రేషన్ అని రకరకాల అర్జీలతో వచ్చిన పరిస్థితి. యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇమ్మని అధికారులు అడిగా 2 వారాలు ఇమ్మని చెప్పారు రోజున అసెంబ్లీ కన్వెన్షన్లో. బట్ వాళ్ళు ఇంకొక వారం టైం అడిగారు. ఆ 1675 ఫిర్యాదులను పరిష్కరిస్తాం. ఈ శాసనసభ ఉంది కాబట్టి ఈ వారం రోజులు పెట్టలేదు. విజయవాడ మండలం కూడా విజయవాడ జిల్లాకు అందుకు వస్తుంది కాబట్టి ఒక మండలం, దీన్ని కూడా గ్రీవియన్స్ డే త్వరలో పెడతా. గన్నవరం సమస్యలు పరిష్కరించడానికి నా సాయశక్తితో కృషి చేస్తాను. థ్యాంక్ యూ.